ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాతయ్య, నేను ఆలోచిస్తుంది ఆ ఎర్ర బస్సు గురించి కాదు, మా అక్క గురించి. పాపం అక్కను అక్కడి నుంచి తప్పిస్తానని నా మీద చాలా హోప్స్ పెట్టుకొని పెళ్లికొచ్చింది. కానీ తాతయ్య తీసుకున్న డెసిషన్ వల్ల ఇటు నేను బుక్ అయ్యాను, అటు అక్క బయటపడలేకపోయింది. ఉన్న ఫైనల్ ఆప్షన్ కూడా చేయి జారిపోయింది. ఇప్పుడు అక్కని ఎలా సేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అక్కే ఫోన్ చేస్తుంది. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. సారీ అక్క. సారీ దేనికిరా? నిన్న శ్రీముఖలింగం నుంచి ఎస్కేప్ చేయలేకపోయాను కదక్క. ఇట్స్ ఓకే మ్యాడీ, యు డోంట్ వరీ. అయినా నేను విషయం మొత్తం గోపికి చెప్పేశాను. నాకు ఈ ఊరు, మీ అమ్మ, మీ చెల్లే కాదు, నువ్వన్నా ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడండి సింధుజాక్షి గారు, మీరు ఒక్క 6 నెలలు ఓపిక పట్టారంటే నాకు మీకు సెట్ అవ్వలేదని చెప్పి నేనే డివోర్స్కి అప్లై చేస్తాను. ఇంకో 6 నెలలు కళ్ళు మూసుకుంటే చాలు మ్యాడీ, నా ఫ్యూచర్ క్లియర్ అయిపోతుంది. అంటే నువ్వు ధైర్యంగానే ఉన్నావా అక్క? అవును మ్యాడీ, గోపియే మాటిచ్చాడు. 100% ఇదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వు నా గురించి టెన్షన్ పడతావని ఒకసారి కాల్ చేసి చెప్దామని చేశాను. నిజంగానే నేను చాలా టెన్షన్ పడ్డానక్క. ఇప్పుడు నీ మాటలు విన్నాక చాలా రిలీఫ్ అయ్యాను. థ్యాంక్ గాడ్. సరే, నేనుంటాను. అలాగే అక్క. అక్క, ఆ? ఈలోపు అక్కడ నీకే ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి. నాకు ప్రాబ్లం వస్తే నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను మ్యాడీ. ఓకే, బాయ్ అక్క. బాయ్ రా. ఇంకొక 6 నెలలు ఇట్టే గడిచిపోతాయి. సింధుజాక్షికి ఎదురైన సమస్యకి సింధుజాక్షే ఒక పరిష్కారాన్ని వెతుక్కుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సింధుజాక్షి గురించి కాదు, ఆ లక్ష్మి గురించి. అవునత్తయ్య, ఆ ఎర్ర బస్సుకి ఈ సిటీ కరెక్ట్ కాదు. ఆ మట్టి రోడ్లే కరెక్ట్ అని తెలిసి రావాలి. తనంతటి తనే ఇక్కడి నుంచి పారిపోవాలి. ఆ సంగతి నాకొదిలే మ్యాడీ. సింధుజాక్షి బయటపడటానికి ఉన్న గడువు 6 నెలలు కదా. అదే 6 నెలలు పూర్తయ్యేలోపు ఆ లక్ష్మిని కూడా వాళ్ళింటికి పంపిస్తాను. ఆ పూచి నాది. నువ్వేం ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకో మ్యాడీ. థ్యాంక్స్ అత్తయ్య.
అమ్మా శ్రీలక్ష్మి, పెద్దయ్యా. ఏంటమ్మా ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నావు? ఏటి లేదు పెద్దయ్యా. శ్రీముఖలింగంలో కూడా ఇలాగే ఒంటరిగా కూర్చుని ఉండేదానివా అమ్మా? ఆ ఊళ్ళో మేం ఉన్నన్ని రోజులు నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. నిన్ను చూసిన ప్రతిసారి బ్రతికితే నీలా బ్రతకాలి, ఉంటే నీలాంటి మనుషులున్న ఊళ్ళో ఉండాలి అనుకునేవాళ్ళం. కాని ఇప్పుడు చూస్తుంటే నువ్వలా లేవు. ఏమైందమ్మా? నీ బాధకు కారణం నేను తీసుకున్న నిర్ణయమేనా? చచ్చా, అలాగేటి లేదు పెద్దయ్యా. ఆడంటే నాను పుట్టి పెరిగిన ఊరు. ఆడున్నోళ్ళంతా నాకు తెలిసినోళ్ళు. ఎటు చూసినా అత్త, మామ, అక్క, అన్న, తాత, అయ్యమ్మ, నానమ్మ అని పిలుపుకి దగ్గరుండేవాళ్లే కనిపెత్తారు. కాని ఈడ అట్ట లేదు కదా పెద్దయ్యా. నాతో మీరు తప్ప ఎవరు మాట్లాడట్లేదు. ఎంత పెద్ద ఇల్లున్నా ఎటు చూసినా ఎవరు కనిపెత్తలేదు. నా దగ్గర చదువుకోవడానికి వచ్చే పిల్లలు లేరు. నా దగ్గర ఉత్తరాలు చదివించుకునే అవ్వాతాతలు లేరు. ఆఖరికి నా గౌరీ కూడా లేదు. అట్టా అని నాను బాధపడట్లేదు పెద్దయ్యా, ఆలోచిస్తున్నానంతే. చూడు శ్రీలక్ష్మి, ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ ముందుకు రాకపోవడానికి, నీతో మాట్లాడకపోవడానికి వాళ్ళ కారణాలు వాళ్లకు ఉండొచ్చు. కాని వాళ్ళు నీ ముందుకు వచ్చేలాగా, నీతో మాట్లాడేలాగా నువ్వు చేసుకోగలవనే నమ్మకం మాకుంది. ఇకపోతే నా మనవడు మధుసూదన్, వాడు పైకలా కనిపిస్తాడే కాని చాలా మంచివాడు. మంచితనంతో పాటు మొండితనం కూడా ఉందమ్మా. వాణ్ణి కొట్టి మార్చాలంటే నా వల్ల కాదు. పోనీ బుద్ధి మాత్రం చెప్పి మారుద్దామంటే వాడి వయసుకి నా మాటల్లో చేదస్తం తప్ప ఏమీ కనిపించదు. నువ్వు కూడా వాడి వయసున్న అమ్మాయివే కాబట్టి వాణ్ణెలా మార్చుకోవాలో నీకు తెలుసని నా నమ్మకం.